Hello viewers, welcome back to our channel once again. IIT, NIT లేకపోతే IIIT ఇలాంటి టాప్ ఇన్స్టిట్యూట్స్లో మీ పిల్లలకి సీట్ రాగానే అమ్మయ్య ఇంటర్మీడియట్ అయిపోయింది, పేరెంట్స్గా మన డ్యూటీ అయిపోయింది అని చాలా మంది అనుకుంటారు. కానీ అదే ఒక మిస్టేక్ లాగా అనమాట. ఎందుకంటే ఈ 4 years కూడా పేరెంట్స్ గైడెన్స్ పిల్లలకి చాలా చాలా అవసరం. హాస్టల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి సడన్గా ఫ్రీడమ్ వచ్చేసినట్టు అనిపిస్తుంది. సో ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందంటే పొద్దున్నే లేవాలి, ఊరికే చదువు అని పేరెంట్స్ చెప్తుండటం, ఇది కొంచెం ఇరిటేటింగ్గా అనిపిస్తుంటుంది కిడ్స్కి. మరి ఇలాంటి స్టేజ్లో పేరెంట్స్గా మీరు ఏం చేయాలి, ఏం చేయొద్దు అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే మైక్రో మేనేజ్మెంట్ అనేది అస్సలు చేయొద్దు. సపోర్ట్ వీలైతే సపోర్ట్ ఇవ్వండి. ఇప్పటి వరకు పిల్లలకి ఏదైనా చెప్పాలనుకుంటే డైరెక్ట్గా చెప్పేవాళ్ళం. కానీ ఒకసారి అందులో సీట్ వచ్చి వెళ్ళిన తర్వాత మీరు నిజంగా ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా మాత్రమే ఉండాలన్నమాట. లైక్ ఎవ్రీడే ఫోన్ చేసి ఏం చదువుకున్నావు, క్లాస్లో ఏమైంది, ఇలాంటి మైక్రో మేనేజ్మెంట్ థింగ్స్ అస్సలు చేయకండి. ఇన్ కేస్ ఒకవేళ ఫోన్ చేసినా వాళ్ళు మీరేదో అడుగుతారన్నట్టు కాకుండా మీ కాల్ కోసం మళ్ళీ వెయిట్ చేసేలాగా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి వాళ్ళతో మాట్లాడండి. సో బాయ్స్ అయితే జనరల్గా వాళ్ళ ప్రెషర్స్ని బయట పెట్టరు. మనమే కొంచెం ఏదైనా కదిలించామనుకోండి అప్పుడు షేర్ చేసుకుంటారు. సో ఫస్ట్ ఇయర్లో అయితే కనీసం 2 సార్లైనా వాళ్ళని వెళ్ళి మీరు డైరెక్ట్గా కలవడం ఇంపార్టెంట్. సో అకాడమిక్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్లో లైక్ మీ పిల్లలు స్కూల్లో టాపర్ అవ్వచ్చు, ఐఐటీలకి వెళ్ళిన తర్వాత అక్కడ మాత్రం అందరూ టాపర్లే, ఎందుకంటే టాపర్స్కే అక్కడ సీట్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా అదే డామినేషన్ని చూపించాలి అనేటువంటి ప్రెషర్ మీరు అస్సలు పెట్టొద్దు. అక్కడ సెమిస్టర్ సిస్టమ్ ఉంటుంది, CGPA, రిలేటివ్ గ్రేడింగ్ లాంటివి ఎలా ఉంటాయో ముందు మీరు యాజ్ ఎ పేరెంట్గా వాటిని అర్థం చేసుకోవాలి. ఒకవేళ 9+ వస్తే ఎక్సలెంట్ అని, 7 కంటే తగ్గితే మాత్రం కొంచెం ప్రాబ్లం ఉన్నట్టు అర్థం చేసుకోండి. అలాగే వేరే సిచ్యువేషన్స్ చూసి 1 crore ప్యాకేజెస్ వస్తాయని చెప్పి వాళ్ళ మీద ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని దాన్ని వాళ్ళకి ప్రెషర్ లాగా క్రియేట్ చేయొద్దు. ఆ ప్యాకేజెస్ అందరికీ రావు, కొన్ని కేసెస్లో మాత్రం ఎక్సెప్షన్స్ అంతే. సో దీంతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అండ్ ఫ్రెండ్స్తో ఎలా ఉంటున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇంటి నుంచి దూరంగా వచ్చేసి ఒక్కళ్ళే కూర్చొని చదువుకోండి, వీళ్ళతో మాట్లాడొద్దు అని కూడా చెప్పొద్దు. కాలేజెస్లో డిఫరెంట్ క్లబ్స్ అనేవి ఉంటాయి, వాటిలో పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. అప్పుడు వాళ్ళకి సోషల్ స్కిల్స్ పెరుగుతాయి, కమ్యూనికేషన్ కూడా అలవాటు అవుతుంది అండ్ నెట్వర్కింగ్ కూడా పెరుగుతుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ మన స్టూడెంట్స్ ఎంతసేపు మన వాళ్ళతోనే కలిసిపోయి, లైక్ మనం తెలుగు వాళ్ళం, సో ఇంకా తెలుగు వాళ్ళు ఎవరైనా దొరుకుతారా, వాళ్ళతో కలిసిపోదాము, సినిమాల గురించి మాట్లాడుకుందాం, పాలిటిక్స్ గురించి మాట్లాడుకుందాం, ఇలా జనరల్గా చేస్తూ ఉంటారు పిల్లలందరూ కూడా. సో అలా కాకుండా తెలుగు అయినా నాన్ తెలుగు అయినా కూడా అటు నుంచి వేరే ప్లేస్ నుంచి వచ్చే స్టూడెంట్స్తో కూడా ఫ్రెండ్షిప్ చేసేలాగా మీరు వాళ్ళని గైడ్ చేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్ సర్కిల్ అనేది పెరిగితే రేపటి రోజున కెరీర్ వైజ్గా వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు చెప్పే విషయాలు అన్డౌటెడ్లీ పేరెంట్స్ ఇవి చేయకూడదు. ఫస్ట్ వచ్చేసి కంపారిజన్, వేరే వాళ్ళతోని కంపేర్ చేయడం, లైక్ ఫ్రెండ్స్ కానివ్వండి, నైబర్స్ కానివ్వండి, లేకపోతే కజిన్స్ కానివ్వండి, మీ పిల్లల్ని వాళ్ళతో అస్సలు కంపేర్ చేయొద్దు. ఆ కాంపిటేటివ్ ప్రెషర్ని వాళ్ళు బేర్ చేయలేరు ఆల్ ద టైం. ఇంకొకటి ఫినాన్షియల్ ఇష్యూస్, ఇన్ కేస్ మీ ఫ్యామిలీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉంటే దాని గురించి వాళ్ళ కోచింగ్కి మీరు పెట్టిన ఖర్చు నేను ఇంత పెట్టాను అంత పెట్టాను ఏం చేస్తున్నావు అని పిల్లల దగ్గర ఇలాంటివి డిస్కస్ చేయొద్దు. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. సో ఆ ప్రెషర్కి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఇంకోటి ఒక సేఫ్టీ నెట్ని మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ 4 years ఆఫ్ జర్నీలో ఈ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇన్ కేస్ ఒకవేళ సైలెంట్గా అయిపోయారు, వాళ్ళు ఇంతకు ముందు చదువుతున్న దానికంటే కూడా మార్క్స్ తగ్గిపోయాయి, ఇన్ కేస్ మీరు మాట్లాడాలనుకొని కాల్ చేస్తే అవాయిడ్ చేస్తున్నారు మీ కాల్స్ని అనేటువంటిది కనిపిస్తే అవి కొంచెం మీ దృష్టి ఇంకా వాళ్ళ మీద పెట్టాల్సి ఉంటుంది అనేది మాత్రం ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇవి సంథింగ్ లైక్ డేంజర్ సిగ్నల్స్ లాగా అనమాట. సో అట్లాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే వెంటనే కాలేజ్లో ఉన్న ఫ్యాకల్టీ అడ్వైజర్స్ లేకపోతే అక్కడ HODలు ఉంటారు కదా, వాళ్ళతో టచ్లోకి వెళ్ళండి. అండ్ మీ కిడ్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, మీరు వెళ్ళక ముందు వాళ్ళు కాలేజ్లో ఎలా ఉంటున్నారు ఏంటి అనేది వాళ్ళతో డిస్కస్ చేయండి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేపొద్దున మీ పిల్లలు హాస్టల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ప్రాపర్ జాగ్రత్తలు అన్నీ చెప్పి మీరు ఎంతవరకు కాన్సన్ట్రేట్ చేయాలన్నది అంతవరకు కాన్సన్ట్రేట్ చేసి మీ పిల్లలకి హెల్ప్ చేయండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చితే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి వేరే వాళ్ళతో కూడా షేర్ చేయండి.